కీర్తించడానికి, ఆయన రొట్టెలో పాల్పొందడానికి ప్రతి ఆదివారం దేవుడు, ప్రతి ప్రభుదినమందు దేవుడు మనకు మంచి అవకాశం కలిగిస్తున్నందుకు మనం ఎంతో రుణస్థలముగా దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. ప్రియులారా, మనం గత 2-3 వారాల నుండి నేను ఒక సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను కదా. అది ఏంటంటే మనం దేవుని ఎలా మహిమపరచాలి కదా. మనం దేవుని ఎలా మహిమపరచాలి, హౌ టు గ్లోరిఫై గాడ్. దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏంటంటే కీర్తన. మనం ఏం చేసినా దేవుని మహిమార్థం కొరకు చేయాలి కదా సునీత గారు. పోయినసారి మనం ఏం నేర్చుకున్నాము? మీరు ఏమి తినను, రెండోది ఏమి త్రాగినను, మీరు ఏది చేసినను ఎవరి కొరకు చేయండి? దేవుని మహిమార్థం కొరకు చేయండి. రేపు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా మహిమార్థం కొరకు నువ్వు ఏం చేసినావని దాని రిజల్ట్గా దేవుడు మనకు పరలోక రాజ్యంలో బహుమానాలు ఇస్తాడన్న. మనం మన సొంత కొరకు చేసినామనుకోండి, మన మహిమ కొరకు మనం చేసుకున్నాం అనుకోండి, మనకు ఆశీర్వాదాలు రావు. ఒకరోజు హేరోదు రాజు అనే ఒక రాజు ఉండేవాడు. అపోస్తల కార్యములు 12:21 నుంచి ఉంది. ఆయన బర్త్డే రోజు అనుకుంటాం. ఆయన జన్మదినమున ఆయన వచ్చి ఒక పెద్ద ప్రసంగం చేశాడంట. ప్రసంగం చేసిన వెంటనే అందరు చప్పట్లు కొట్టి ఏమన్నారంట? ఇది దేవుని స్వరమే కానీ మానవుని స్వరము కాదు అన్నారు. అప్పుడు ఒక దేవదూత వచ్చి అతన్ని మొత్తాడంట. మొత్తిన వెంటనే ఆయన ఏమయ్యాడు? పురుగులు పడి చనిపోయాడు. నార్మల్గా చనిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత మేబీ ఒక వారమో లేకుంటే 10 రోజులు, 1 నెల తర్వాత బాడీ అంతా కుళ్ళిపోయి పురుగులు వస్తాయి. ఇది అట్ట కాదు. ఇక్కడ కింద పడ్డ వెంటనే ఆయన బాడీలో, ఆయన ముఖంలో, ఆయన కంట్లో, ముక్కులో అన్ని స్థలాల నుంచి పురుగులు పడి చనిపోయాడు. పొగిడింది ప్రజలు, చంపింది వీణను. ఎందుకంటే ప్రియులరా, ఎందుకు అక్కడ దేవుడు ఆయనను చంపించాడంటే, ఆయనను పొగిడినప్పుడు ఆయన ఏమని ఉండాలా? దేవునికి మహిమ, నా గొప్పతనం ఏం కాదు ఇది, అరే నేను దేవుడిని ఏంట్రా బాబు, నేను దేవుని స్వరం ఏంటి అని ఉంటే, ఆయన కనీసం తన హృదయంలో దేవునికి మహిమ ఇచ్చింటే బాగుండేది. ఆయన ఏం చేశాడంట? ఆ మహిమను ఆయన పొందుకున్నాడు. సో మనం దేవునికి రావాల్సిన మహిమను మనం తీసుకోకూడదు. అదే కదా ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ప్రియులరా, గత 2-3 వారాల నుంచి కదా పీటర్. దేవునికి రావాల్సిన మహిమ మనం తీసుకోకూడదు. దేవుడు తన కుమారుని మనకిస్తాడు, దేవుడు డబ్బుని ఇస్తాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు మంచి సుఖాన్ని ఇస్తాడు, మంచి ఆహారాన్ని ఇస్తాడు, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి తెలివి జ్ఞానాన్ని ఇస్తాడు, శాలను. ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ ఆయనకు రావాల్సిన మహిమను మాత్రం ఆయన ఎవరికి పంచిపెట్టడు. ఒక వాక్యం ఉంది, నా మహిమను నేను ఎవరికి పంచిపెట్టను, ఎవరికి పోనివ్వను. మనం కానీ దేవునికి రావాల్సిన మహిమను మనం తీసుకోకూడదు. అందుకే బైబిల్లో ఉంది, మీరు ఏది తిన్ననో, ఏది తాగిననో, ఏది చేసినా దేని కొరకు చేయాలా? దేవుని మహిమ. మనం పాటలు పాడేది దేవుని కొరకు. దేని కొరకు? మన వాయిస్ గురించా? నేను గిటార్ వాయించేది ఎందుకు? నా మహిమ గురించా? ప్రతాప్ తబలా వాయించేది ఎవరి గురించి? దేవుని మహిమ. దేవదనం మనల్ని లీడ్ చేసేది ఎవరి గురించి? సో ఇలా ప్రియులరా, కార్పెట్లో మనం చైర్లేసేది ఎవరి గురించి? మనం కాంతులు ఇచ్చేది ఎవరి గురించి? ఏది చేసినా బైబిల్ రాయబడింది దేవుని మహిమార్థం కొరకు మీరు చేయండి. మనము ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, మలాకి వరకు, ప్రకటన వరకు వాక్యం విని లాస్ట్ రిజల్ట్ ఏముండాలా? దేవుణ్ణి మహిమపరచాలి. అదే కదా ప్రియులారా మనం నేర్చుకునేది కదా సన్ని. ఊరికే తెలివి జ్ఞానం సంపాదించుకుంటే ఏం లాభము దేవునికి మహిమ ఇవ్వకుండా?
లిస్త్రా అనే ఒక స్థలంలో పౌలు బర్నబా వెళ్ళి వాక్యం చెప్తారంట. వాక్యం చెప్పిన వెంటనే ఆ ఊరి ప్రజలంతా వచ్చి, అరే బాబు, దేవుళ్ళు మానవుల రూపంలో వచ్చారని చెప్పి పౌలుకు ఒక పేరు, బర్నబాకు ఒక పేరు పెట్టి పూలదండలు వేసి ఒక ఆవును తెచ్చి వాళ్ళ ముందు బలి అర్పించబోతారు, మీరు దేవుళ్ళరా బాబు అని. అప్పుడు పౌలు బర్నబా ఏం చేస్తారు తెలుసండి, ఇద్దరు వాళ్ళ బట్టలు చింపుకొని తల మీద బూడిద పోసుకొని, బాబు మేము మీ వంటి స్వభావం గల వాళ్ళము, మమ్మల్ని ఆరాధించొద్దు, మేము కేవలం మానవులం బాబు. సో దేవుడికి రావాల్సిన మహిమ నువ్వు నాకు ఇవ్వడం ఏంటి? ప్రకటన గ్రంథంలో దేవదూత యోహానుకు దర్శనం చూపించాడండి. యోహాన్ ఏం చేశాడంట, ఆ దర్శనం చూపించిన దూతకు సాగిలపడి నమస్కారం చేయబోయాడంట. ఆ దూత అన్నాడంట, శ్రీలేఖ గారు, బాబు నేను నీలాంటి వ్యక్తి, నీలాంటి ఒక సహోదరుణ్ణి, దేవుని యొక్క సువార్తను ప్రకటించే ఒక సహోదరుణ్ణి, నన్ను ఆరాధించొద్దు, దేవుణ్ణి ఆరాధించు. అలా ఉండాలి. రెండోసారి కానీ ఈయన మరులు కొల్పబడి దేవదూతను చూసి యేసుప్రభు అనుకొని, ఇన్ని గొప్ప కార్యాలు చూపించాడు ఆ దూత అని చెప్పి ఆ దూతకు మళ్ళా రెండోసారి నమస్కారం చేయబోయాడు. మళ్ళా దేవదూత, అరే బాబు నేను మనుషుని, నేను నీలాంటి ఒక సహోదరుణ్ణి, దేవుని పరిచర్య చేసి ఒక దాసుని, నన్ను ఆరాధించవద్దు, నాకు నమస్కారం చేయొద్దు, నా కాళ్ళు పడవద్దు, దేవుణ్ణి ఆరాధించని చెప్పి ఆ దేవదూత 2 సార్లు యోహానుకు చెప్తాడు, నన్ను ఆరాధించొద్దు. ఎవరన్నా మనల్ని పొగిడినప్పుడు మనం 2 చేతులు పైకెత్తి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏ పాటలు పాడు కదా మీరు చెప్పారు. ప్రతాప్ మంచిగా తబలా వాయిస్తారంటుందిలే, ఏమనంత ప్రతాప్ దేవునికి మహిమ. మనం పొగడడం సామర్థ్యమే, ఎవరన్నా పొగడడం మంచిదే, కానీ మనము రిసీవ్ చేసుకుంటూ ఎట్టున్నారు అంటే, నేను బ్రదర్ మీరు వాక్యం బాగా చెప్పారంటున్నలే, నేను 2 చేతులు పైకి దేవా నీకు మహిమ అని చెప్పాలి. అదే కదా ఇప్పుడు మనం నేర్చుకున్నది, మీరు ఏది చేసినానో దేవుని మహిమార్థం కొరకు మీరు చేయండి. మంచిగా పాటలు పాడారు, మంచి వాక్యం చెప్పారు, మంచిగా తబలా వాయించారు, మంచిగా వర్షిప్ లీడ్ చేశారు అన్నప్పుడు దేవునికి మహిమ అండి. మన రెస్పాన్స్ దేవునికి, మా మంచి వంట చేసి పెట్టారు, దేవునికి మహిమ అండి, ఆల్ గ్లోరీ టు గాడ్ కదా మౌలి, దేవునికి మహిమ అని చెప్పినప్పుడు దేవుడు గారు చాలా హ్యాపీగా, బా నేను ఈయనకి ఇచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ. మీరు బ్రతికినను చనిపోయినను పోయిసారి నేర్చుకున్నాం కదా, దేవుడి మనం క్రీస్తు వారమే. సో మన జీవితంలో ఒకే ఒక గురి అంటే ప్రియులు, మనం ఎంత ఉద్యోగం చేసినా, మనం ఏ జాబ్ చేసినా, ఎంత చదువుకున్నా, ఏ దేశానికి వెళ్ళి మనం ఉద్యోగాలు చేసుకున్నా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత ఇల్లు కట్టుకున్నా కదా ప్రియులరా, మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మన గురి ఎంత ఎక్కువ ఉండాలంట, లాస్ట్కు దేవునికి మహిమకరంగా ఉండాలి. నేను దేవుని కొరకు జీవించాలి, రేపు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇవన్నీ టెంపరరీ కదా. ఉద్యోగం చేసుకుందాం, చదువుకుందాం, మన పనులు మనం ఉందాం, కానీ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్, మన మనసు లోపల ఏముండాలంటే రాయడం ఎప్పుడు, నేను దేవుని మహిమ కొరకే, నేను ఏది చేసినా ఆయన మహిమ కొరకు. ఎవరికైనా తిండి పెట్టానా, దేవుని మహిమ కొరకు పెట్టాను. ఎవరికైనా నేను సాయం చేశానా, దేవుని మహిమ కొరకు నేను సాయం చేశాను. ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం అండి. 10:31. First Corinthians chapter 10 verse 31. చదవండి ప్రియులారా ఒకళ్ళు తెలుగులో. కాబట్టి మీరు భోజనము చేసినను
పానము చేసినను మీరు పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చాలు ప్రియులరా, మీరు భోజనం చేసినను, రెండోది పానము చేసినను ఎవరి కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకు మీరు చేయండి. రైట్. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. రోమన్స్ 14:8. శ్రీలేఖగా చదవండి. మనం బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుతున్నాము. సో ఇక్కడ బ్రతికినా చనిపోయినా ఎవరి కొరకంట పీటర్? ప్రభు కొరకే బ్రతుకుతున్నాము, ప్రభు కొరకే చనిపోతున్నాము. కాబట్టి కంటిన్యూ సిస్టర్. రైట్. ఇప్పుడు ఇక్కడ చూసారా, మీరు బ్రతికినా సార్ రవీందర్ గారు, అవును కదా, మనం బ్రతికినా, రెండోది చనిపోయినా ఎవరి కొరకంట? ప్రభు కొరకే. ఇక్కడ తిన్నా త్రాగినా ప్రభు కొరకే అంట. రెండోది బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అంట. యెషయా గ్రంథంలో చదివాం కదా, మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంట? ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు. నా మహిమ కొరకు నేను సృష్టించిన ఈ నా ప్రజలు అని యెషయా గ్రంథంలో అంటాడు. ఎవరెవరైతే నిజంగా ప్రభువుని నమ్ముకున్నామో వాళ్ళందరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నన్ను దేవుడు తన మహిమ కొరకు సృష్టించాడు. యాక్సిడెంట్గా దేవుడు నన్ను సృష్టించలేదు, నేను యాక్సిడెంట్గా ఈ లోకానికి రాలేదు. దేవుడు తన స్వరూపముందు, తన రూపంలో ఆయన మహిమార్థం కొరకు నన్ను సృష్టించాడు అని మనం అందరం ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో ఆయన మహిమను ప్రచురపరుస్తాయి. పోయిన వారం నేర్చుకున్నాం కదా, ఆకాశంలో ఆయన మహిమను ప్రచురపరుస్తాయి. అంతరిక్షములో ఆయన గొప్పతనాన్ని వివరిస్తాయంట. ఆ సూర్య చంద్ర నక్షత్రాలు వీళ్ళని చూడండి, అవి ఎంత గొప్పగా దేవుడు సృష్టించాడు. అవి సృష్టించినప్పుడు దేవుని మహిమను నేను అప్పుడప్పుడు అమెజాన్ ఫారెస్ట్ చూస్తుంటానండి టీవీలో. మై గాడ్, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంట అమెజాన్ ఫారెస్ట్. ఆ పైన ఏరోప్లేన్ నుంచి తీసినట్టున్నారు. ఆ గ్రీనరీ ఎంతో పెద్దది, దాంట్లో ఉండే ప్రాణులు, దాంట్లో ఉండే పశువులు కదా పీటర్, దాంట్లో ఉండే పక్షులు ఎంత అద్భుతం. సహారా డెజర్ట్ మీరు అప్పుడప్పుడు అలాంటివి చూడండి. సహారా డెజర్ట్ చూడండి, ఎంత పెద్దది, దాంట్లో ఉండే జంతువులు, దాంట్లో ఉండే పశువులు, ఎంత ఆశ్చర్యం ఉంటుంది ప్రియులు. సోలార్ సిస్టమ్ అని కొట్టండి యూట్యూబ్లో, అంత గొప్పగా చూపిస్తారండి. ఒక్కొక్క గ్రహం మన మనిషికి దృష్టికి కనబడ్డాయి 9 గ్రహాలే అంట. ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయన్న మన కంటికి కనబడని కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని మహిమను ప్రచురపరుస్తూ ఉంటాయి. మన శరీరంలో, మన బాడీలో ఉండే ఆ యొక్క అవయాలు అవి ఎంత చక్కగా పనిచేస్తున్నాయి. మన బాడీలో యాసిడ్ ఉందంట, మన బాడీలో ఐరన్ ఉందంట, మన బాడీలో విటమిన్స్ ఉన్నాయంట. మన బాడీలో చేదు ఉందంట, మన బాడీలో తీపి ఉందంట. ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు చూసారా? మన బాడీలో మన వెంట్రుకల కంటే సన్నటి నరాలు ఉంటాయంట. కంటి లోపల ఉండే నరాలు ఈ వెంట్రుకల కంటే సన్నగా ఉంటాయంట. అంత సన్నటి నరాల నుండి రక్తం ప్రవహించి మన కంటి లోపలికి వస్తుంది. మన కంటిని చూసి కెమెరాలు తయారు చేశారంట. మన చెవులను చూసి ఇయర్ ఫోన్స్ తయారు చేశారంట. మన నోటి మాటను చూసి ఈ మైక్ తయారు చేశారంట, మౌత్ స్పీకర్ కదా. సో దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు, అంత చక్కగా దేవుడు మనుషులను సృష్టించాడు. అందరం హల్లెలూయా చెప్తామా? అంత గొప్ప దేవుడు మనకి. సో అందుకే మనం కానీ ఏం చేయాలా? తెలియదు కదా, ఈ రోజు తెలియదు కాబట్టి కనీసం తెలిసినప్పటి నుండి మనము ఏం చేసిన దేవుని మహిమార్థం మనం చేయాలి. పోయినసారి మనం నేర్చుకున్నాం, మొదటిది మనం దేవుని మహిమపరచడానికి ఫస్ట్ది ఆయన స్తుతించే వారందరూ ఆయనను మహిమపరుస్తారు.
ఆయనను స్తుతించే వారంతా ఏం చేస్తారంటే దేవుణ్ణి. అందుకే అందరూ చిన్నపిల్లలు కానీ చూడండి నాన్న, జెరుషా, షారున్, షర్లిన్, మనము థ్యాంక్ చెప్తా ఉండాలి. పాటలు ఉక్కిన పాడటం కాదు, పాటలు పాడిన తర్వాత అందరూ దేవునికి థ్యాంక్ చెప్పాలా. ఒకటి సండే మాత్రమే కాదు, ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు మనం థ్యాంక్ చెప్పుకోవాలా. సంఘంగా కూడి ఆరాధించాలా. ఇండివిజువల్గా థ్యాంక్ చెప్పాలా. పాట పాడిన వెంటనే ఆ పాటను వివరించుకుంటూ సంఘంలో దేవుడిని స్తుతించాలి. ఎవరెవరైతే దేవునికి థ్యాంక్ చెప్తారో, ఎవరెవరో దేవుని ఆరాధిస్తారో వాళ్ళందరూ దేవుని మహిమపరుస్తారు. మనం నేర్చుకున్నాం కదా, మీరు ఏది చేసినా దేవుడు, పాటలు పాడినా దేవుని మహిమార్థం కొరకు. పాటలు పాడి నేను బాగా పాడానా అని అడగకూడదు. అడిగినప్పుడు ఏమవుతుంది? దేవుని మహిమార్థం కొరకు అడుగుతారన్నా. ఒకళ్ళు వచ్చి ఎవరైనా మీరు బాగా పాడారంటే మనం అప్పుడేమనాలా? దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. సో ఆరాధించే ప్రతి ఒక్కళ్ళు, దేవుని స్తుతించే ప్రతి ఒక్కళ్ళు, పాటలు పాడే ప్రతి ఒక్కళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు. రెండవది, ఎవరెవరైతే యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థిస్తారో వాళ్ళంతా ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. మనం ప్రార్థించినప్పుడు తండ్రికి ప్రార్థించాలి. ఎవరి నామంలో ప్రార్థించాలా? యేసు నామంలో ప్రార్థించాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం యేసయ్యా అని ప్రార్థించకూడదు. ఏమని ప్రార్థించాలా? ప్రతాప్, తండ్రి. ప్రార్థిస్తే ఏం తప్పని అనొచ్చు ప్రియులరా, తప్పేం లేదు. కాకపోతే మనకి ఇంకా తెలియదు వాక్యమని అర్థం. చెప్పాను కదా, మా ప్రిన్సి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ అనేది, నా దగ్గరికి వచ్చి మమ్మీ అనేది, సన్ని దగ్గరికి పోయి మమ్మీ అనేది. ఆమె చిన్నపిల్ల కాబట్టి మేము ఎత్తుకుండేవాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మమ్మీ అంటే ఆమెను ఎత్తుకుంటాం కానీ వీ విల్ ఫీల్ అయ్యో ఈ అమ్మాయికి కొద్దిగా మెంటల్గా ప్రాబ్లం ఉందే, ఇంత పెద్దగా ఇంత తెలిసి కానీ ఈ అమ్మాయి ఇది చేస్తుండే. మనం కానీ ఫీల్ కదా, తెలియనప్పుడు యేసయ్యా అని ప్రేయర్ చేసాము. తెలిసిన తర్వాత కానీ ఓ యేసయ్యా అని ప్రార్థించామనుకోండి, యేసయ్య మన సహోదరుడు, యేసయ్య మన తండ్రి కాదు. వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నా తండ్రియు మీ తండ్రియు ఎందుకు నేను వెళ్ళిపోతున్నాను. ఎవరు బోధకులారా అని పిలువబడవద్దు. మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులరా, మన పెద్ద పెద్ద సంఘాలలో ఒకే బోధకుడు అని పిలిపించుకుంటారు. బైబిల్ ఏముంది? యేసుప్రభు అంటాడు, మీరు ఎవరిని బోధకులారా అని పిలవద్దు, ఎవరిని తండ్రి అని పిలవద్దు. మన చర్చలలో పిలవట్లేదా తండ్రి గారు? నేను మన ఫెలోషిప్ చెప్పట్లేదండి, జనరల్గా మీరు క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి చూడండి, ఫాదర్ అంటారు. బైబిల్ ఏముంది? డోంట్ కాల్ ఎనీబడి యాజ్ అ ఫాదర్. ఎవరిని గురువులారా అని పిలవద్దు. మరి మన కొన్ని చర్చెస్లలో మరీ దేవునికి విరుద్ధంగా నువ్వు ఇట్లా చెప్తావా అని చెప్పి కరెక్ట్ మన గురువులు ఇప్పుడు వాక్యం చెప్తారు అంటారు. గురువులని పిలవద్దు, ఎవరిని తండ్రి అని పిలవద్దు. మీరంతా ఎవరు? సహోదరులు. అందుకే ఎవరే కానీ పాస్టర్ని పిలవరు, నేను పిలవనియను, బ్రదర్ అనాలి. నాకంటే పెద్దోళ్ళు అయితే నా పేరు పిలవచ్చు. మన అలెగ్జాండర్ గారు ఎంత గౌరవంగా అయ్యగారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన నాకు ఒక రకంగా అంత పెద్ద మనిషి నన్ను అయ్యగారు అంటే కొద్దిగా బాధనే ఉంటుంది. కానీ ప్రియులరా, మనం అయినంత వరకు బ్రదర్ ఈజ్ అ రైట్ వర్డ్. పాస్టర్ అని అసలు పిలవకూడదు. ఇంకా రెవరెండు, డాక్టరు కదా, బిషప్, ఇవి అయితే అసలు పెట్టుకోకూడదండి. మనం అంత అర్హులమా, అంత యోగ్యులమా? ఈ డాక్టర్లు, రెవరెండ్ అనేటోళ్ళకు సరిగ్గా కొద్దిగా మినిమం కామన్ సెన్స్ ఉంటుందండి. వీళ్ళని ఎవరు పెట్టారు రెవరెండు, వీళ్ళు ఎందుకు పెట్టించుకున్నారు రెవరెండు అనిపించింది. ఒక్కోసారి వాక్యం తెలియదు, ఏం తెలియదు. ఒక 5,000 ఇస్తే డాక్టర్ రెవరెండ్ అని ఒక టైటిల్ ఇస్తారు, ఒక సర్టిఫికెట్ ఇస్తారు. తల మీద ఒక టోపీ పెట్టి ఒక చుట్టిన ఒక సర్టిఫికెట్ చేతిలో ఇచ్చి ఫోటో తీసుకుంటారు. వీళ్ళు ఆ ఫోటో ఇంట్లో పెద్దది పెట్టుకొని ఇంకా బోర్డు మీద డాక్టర్ రెవరెండ్ అని రాసుకుంటూ ఉంటారు. చాలామంది ఇలాంటి పనులు చేస్తుంటారు.
సో మనం తండ్రి అని ఎవరిని పిలవద్దు, బోధకుడా అని పిలవద్దు, గురువులారా అని పిలవద్దు. ఏమని పిలవాలంతా? మీరంతా సహోదరుడు. అందుకని యేసు ప్రభు నామంలో ప్రార్థించే వాళ్ళంతా దేవుణ్ణి కనపరుస్తారు. పోయిసారి మనం నేర్చుకున్నాం ప్రియులరా, ఫలించే ప్రతి ఒక్కడు. తీద్దామా? యోహాను సువార్తను తీసుకుందాం ప్రియులరా, 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదువుకుందాం ప్రియులరా. నేను చదువుతాను, దయచేసి అందరు గమనించండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలుచుండుడి, మీ యందు నేనును నిలిచుందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలుచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచుండునో, నేను ఎవరి యందు నిలుచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులకి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన, చెప్పండి తర్వాత ఏముందో, నా తండ్రి మహిమపరచబడును. ప్రియులరా, ఇక్కడ పోయిన వారం మనం నేర్చుకున్న ఈ యొక్క వాక్యం, ఇది ద్రాక్షావళి. ఈ కొమ్మలో వచ్చే పండ్లు మనమంట, లేకపోతే మన క్రియలు. ఈ యొక్క ద్రాక్షావళికి వేరేసి నీరు పోసి దాన్ని క్లీన్ చేసేది ఎవరంట? తండ్రి. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఆ తీగలకి ఏమొస్తాయి? ఫలాలు, అంతే కదా. సో నాలో ఉండి ఫలింపని వాణ్ణి నా తండ్రి పీకి పడేస్తాడు, లేకపోతే ఇరగ కొట్టి పడేస్తాడంట. ఫలించి వారు ఇంకా అధికంగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలు, అంటే కలుపు మొక్కలు కదా, కలుపు మొక్కలన్నీ తీసి పారవేయండి. నాలో మీరు నిల్చుండండి, నేను మీలో నిల్చుంటాను, అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ. లాస్ట్ కంటాడండి, మీరు బహుగా ఫలించడం వల్ల ఎవరు మహిమపరచబడతాడు? నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి. సో ఇక్కడ ప్రియులరా, మూడవది, దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే కీర్తన, మనం బహుగా ఫలించాలి. పోయినసారి మనం నేర్చుకున్నాం ఏంటి ఆ ఫలాలు ప్రియులరా. మనం ఫలించాలంటే ప్రేమ, సంతోషం. అంటే అర్థం ఏంటంటే మనం అందరం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. వాక్య జ్ఞానం ఉండి ప్రేమ లేకపోతే పౌలు ఏమంటాడు? నేను దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేకపోతే రోగుడు కంచు గనగనలాడు ఒక స్వరంలా ఉంటాను. నా దేహాన్ని కాల్చడానికి ఇచ్చి నేను నా ఆస్తినంతా బీదలకు ఇచ్చిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. నేను రహస్యాలను చెప్పగలిగిన జ్ఞానం ఉండి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఎంత చక్కగా వివరించాడు పిల్లలు. అంటే ఇవన్నీ పెట్టుకొని మనకు ప్రేమ లేకపోతే అన్య భాషలు వేస్టే కదా, ప్రవచించడం వేస్టే, మనం బీదలకు సాయం చేయడం వేస్టే, మనం మందిరానికి వచ్చింది వేస్టే. ఆ అధ్యాయం అన్ని ఇన్ని రాశాడు ప్రియులరా. నాకు కొండలను పగలగొట్టేంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. అంత గొప్ప విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నో యూస్. సో మనం ఫలించాలంటే
దేవునికి మహిమకరంగా ఉండాలంటే మనం అందరినీ ప్రేమించాలి. అందరినీ ద్వేషించుకుంటా నేను వాళ్ళతో మాట్లాడడం సార్, వాళ్ళకి మాకు చాలా సంవత్సరాల నుంచి మేము వాళ్ళతో మాట్లాడట్లేదు, మాకు కొద్దిగా గొడవ అయింది, ల్యాండ్ విషయంలో మేము కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, సో ఈ రకంగా ప్రియురా మనము అనుకుంటా వెళ్తే మనం ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం తీసుకుందామా ప్రియులారా? మొదటి ఫలాలలో ఒక ఫలం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ గురించి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనందరం అయినంత వరకు మన చుట్టాలు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మన సంఘస్థులు అందరితో ప్రేమగా ఉండాలంట. నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉండదు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలమును సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములైన నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును అని చెప్పి లాస్ట్ కంటాడు 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అమ్మ బాబాయ్ ఇంత గొప్పగా మాట చెప్పాడు కదా. నేను ప్రవచించగలిగిన జ్ఞానం ఉందా, కొండలను పగలగొట్టేంత విశ్వాసం ఉందా, ప్రేమ లేని వాడు. ప్రియులారా, మనం ఇతరులను ప్రేమించడానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏం ఖర్చు కాదు. సో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడునంటే మొదట 9 ఫలాలు ఉన్నాయి కదా. ప్రేమ, అందరి పట్ల సంతోషం ఉండాలా, అందరితో సమాధానం ఉండాలా, దాని తర్వాత దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఇవి లేకుండా పీటర్ మనం ఎంత ఏది చేసినా కానీ దేవుని రాజ్యంలో వెళ్ళలేమో, దేవుని మనం మహిమపరచలేము. ఫలించడం అంటే దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కళ్ళు ఫలించినట్టే మహిమపరుస్తారు. రెండోది యేసుప్రభు నామములో తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళంతా దేవుని మహిమపరుస్తారు. మూడోది బైబిల్ రాయబడేది వినోద్. సో మీరు ఫలించాలి. ఏ విషయంలో ఫలించాలా? మీరు బహుగా ఫలించడం. you will, if my father is glorified if you bear more fruit. ఒక ఫ్రూట్ కాదు, మోర్ ఫ్రూట్, అధికంగా. ఇంకా ప్రేమను చూపిస్తాం, ఇంకా దయ చూపిస్తాం, ఇంకా అందరితో సమాధానం ఉందాం, ఇంకా మనము అందరితో దీర్ఘశాంతంగా ఉందాం, ఇంకా దయ చూపిస్తాం. అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు ప్రియుడు. అది యేసుక్రీస్తు అంటాడు, మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను, అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు. నాలో మీరు నిలిచి ఉండకుండా, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. రేపు పరలోకానికి మనం వెళితే దేవుడు మనం ఎంత ఫలించామో, మన క్యారెక్టర్లో ఎంత మార్పు వచ్చిందో, నీకు ఎంత జ్ఞానం ఉంది, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నావు, నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళావు, అవన్నీ పెద్దగా అడగడు ప్రియుల, కానీ ఎంత ప్రేమించావు. నేను చెప్పాను కదా, ఫలాలు వరాలు. దెయ్యాలు వెళ్ళగొట్టడం వరం, గిఫ్ట్. హీలింగ్ ఇస్ గిఫ్ట్. ప్రవచించడం గిఫ్ట్.
ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఈ రోగం ఉందని కొంతమంది చెప్తుంటారు కదా, అది గిఫ్ట్. అన్ని భాషలు మాట్లాడతారు కొంతమంది, ఆ భాషను తర్జుమా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, హీలింగ్ చేస్తారు కొంతమంది. ఎంత జ్ఞానం అంటే ప్రియురా, గిఫ్ట్లలో వినోద్, జ్ఞానం అనేది ఒక గిఫ్ట్ అంట. లూసిఫర్కు చాలా జ్ఞానం అంట. సొలొమోను భూమి మీద ఆయన అంత జ్ఞానవంతుడు లేడంట. కానీ ఏం జరిగింది ఇద్దరి విషయంలో? లూసిఫర్ గర్వించి దేవుని నుంచి దూరం అయిపోయాడు, సొలొమోను విగ్రహారాధన చేసి దేవునికి దూరం. జ్ఞానం కాదు ప్రియులారా, మనకు కావాల్సిన గిఫ్ట్ కాదు. ఏం కావాలంటే శారన్, ఫ్రూట్. అనేకులు వచ్చి లేదా నీ నామలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదని దేవుని ముందు రేపు అడుగుతారంట. మనం చదివాము మత్తయి సువార్త 7:21. ఆ దినమందు అంటే తీర్పు రోజు. ప్రియులారా, బైబిల్లో గుర్తుపెట్టుకోండి, న్యూ టెస్టిమెంట్లో ఆ దినమందు అన్నప్పుడల్లా ఇట్ ఈస్ రెఫరింగ్ టు జడ్జిమెంట్. ఆ దినమందు, ఆన్ దట్ డే, ఆన్ దట్ డే, ఆ దినమందు అన్నప్పుడల్లా దేన్ని సూచిస్తున్నది? తీర్పు దినము. ఆ దినముందు అనేకులు వచ్చి, అయ్యా నీ నామను మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అయ్యా నీ నామను మేము ప్రవచించలేదా, అయ్యా నీ నామను మేము అద్భుతాలు చేయలేదా కదా ఫ్రాన్సిస్? వీరంతా ఎవరు తెలుసా ప్రియులారా? చాలా గొప్ప సేవ చేశారు. కొంతమంది చెప్తుంటారు మాకు 120 బ్రాంచెస్ ఉన్నాయి, మాకు 5 సర్వీసెస్ ఉంటాయి. ఉండడంలో తప్పేం లేదు, ఉండాలి. అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. కానీ ఆడవాళ్ళ దగ్గర పనిచేసే పాస్టర్లకు 2,000, 2,500, 3,000 ఇస్తారండి జీతం. వీళ్ళు మాత్రం మంచి కార్లలో, పాస్టర్ల గురించి చెప్తున్నారు, మంచి మంచి కార్లలో తిరిగి వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలి. వాళ్ళ దగ్గర పనిచేసే పాస్టర్లకు 2,000, 3,000, అంత మ్యాక్సిమం 5,000. ఇప్పుడు మన హైదరాబాద్లో 5,000కి ఏమొస్తుంది? 10,000 ఇచ్చినా ఏమొస్తుంది? ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడీస్ నేమ్. వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. సెలబ్రిటీస్ నన్ను మనం గెలవచ్చు. మేము మొన్న కరుణాపురం వెళ్ళామండి, వారంగల్ దగ్గర ఫ్యామిలీ అంతా వెళ్ళాము. ఓకే, జస్ట్ టూర్ గురించి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టారు ఎవరో, పాల్ రాజ్ అని. జస్ట్ ఓకే వెళ్ళాము. మేము ఎప్పుడే కానీ, నేను ఎక్కడన్నా మా చర్చ్కి వెళ్ళినప్పుడు ఏదో ఆడ ప్రేయర్ చేయడానికి వెళ్ళానండి. మాకు తెలుసు మందిరాలలో దేవుడు ఉంటాడని, ఏదో ఆ కట్టడాలు ఊరికే చూడడానికి వెళ్ళాము. అక్కడ పెద్దమంది చాలామంది వస్తున్నారు. ఆయన కట్టించిన లేకపోతే ఆ మెయిన్ పాస్టర్ వచ్చారు. పాస్టర్ వచ్చి మా అందరితో ఎంత సింపుల్గా కలిసి మాట్లాడుతున్నాడంటే మాకు చాలా మంచిగా అనిపించింది శ్రీలేఖ గారు. మేము ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన వచ్చి, సార్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్, మీరు వచ్చారంటే నేను చెప్పాను, అమ్మా మా హైదరాబాద్లో చాలామంది పెద్ద పెద్ద చర్చెస్ కట్టించారు, కానీ ఆ పాస్టర్ని మనం కలవలేము, కానీ ఈయన ఇంత పెద్ద చర్చ్ కట్టించాడు. ఇక్కడ నేను మందిరం గురించి చెప్పలేదండి, ఈయనకి ఇంత హంబుల్ నేచర్ ఉంది, వచ్చి అందరితో కలుస్తున్నాడండి. పాపం ఆయన నడుచుకుంటూ వచ్చాడు. సిస్టర్ గారు అంతా తగులుస్తున్నాడు. బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. ఇక్కడ మన హైదరాబాద్లో కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, మీరు పోయి కలవండి చూద్దాం. అపాయింట్మెంట్ దొరకదు. వాళ్ళ యొక్క గన్మ్యాన్స్ కదా, వాళ్ళ యొక్క గన్మ్యాన్స్. నేను చెప్పాను, మేము హైదరాబాద్లో చాలా మందిని చూసాం సార్, కానీ పాల్ రాజ్ గారు ఇంత హంబుల్గా ఉన్నారు, ఆయన ఇంత వచ్చి అందరితో మాతో కలిశారు. మందిరాలు కట్టడం కాదు ముఖ్యము, తగ్గింపు ఉండాలి. ఎన్నో కోట్లు పెట్టి పైన కట్టించాడు పిల్లల, కానీ మేము వెళ్ళేది ఆ మందిరం చూడటానే, మందిరంలో ఆరాధించడం కాదు. కానీ జస్ట్ మా ఫ్యామిలీస్ అంతా ఆ రోజు గ్యాదర్ అయ్యి జస్ట్ మేము అట్టా బయటికి వెళ్దామని చెప్పి ఒక 4-5 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఆ కరుణాపురం పెద్ద చర్చ్ ఉంది, అక్కడ బిల్డింగ్ కట్టాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అంత చక్కగా వచ్చి మాతో మాట్లాడి అందరితో కలుస్తున్నాడండి. పాపం బీద బీదల్లో నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ నేచర్ ఉండాలంట. సో గిఫ్ట్ కాదండి, ఆ ప్రేమ ఉండాలి. ఇక్కడ కూకట్పల్లిలో ఒక పెద్ద చర్చ్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్. ఒకరోజు ఆయన మేమందరం వెళ్ళాము కిందకు చూద్దామని.
ఆయన ఎదుర్కొన్నాడు, హాయ్ చెప్తుంటే అసలు కేర్ చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ థింకింగ్. హలో బ్రదర్ అంటే ఇక్కడ చూసి వెళ్ళిపోతున్నాడండి. అంత గర్వం ఏంటి, అంత పొగరేంటి? వాట్ ఆర్ మీ థింకింగ్? అట్లా ఉండకూడదు, అంత ప్రేమ, అందరితో ప్రేమగా. సో ఇప్పుడు మనం చూసింది, నాకు జ్ఞానం ఉండి వరాలు ఉండి నేను అన్య భాషలు మాట్లాడి నా ఆస్తి అంతా బీదలకు ఇచ్చి చేసి ప్రేమ లేని వాడనైతే నేను చూడాలి. ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, జీరో. 3 విషయాలు గొప్ప అంట ప్రియుల: నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఇంగ్లీష్లో ఫెయిత్, హోప్ అండ్ లవ్. విశ్వాసం అనేది ఈ రోజు కంట, నిరీక్షణ అనేది రేపు గురించి అంట, ప్రేమ అనేది నిరంతరం కొరకు. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఫెయిత్ ఇస్ ఫర్ టుడే, హోప్ ఇస్ ఫర్ టుమారో, లవ్ ఇస్ ఫర్ ఎవర్. ఫెయిత్ ఇస్ ఫర్ టుడే, హోప్ ఇస్ ఫర్ టుమారో, లవ్ ఇస్ ఫర్ ఎవర్. కదా ప్రతాప్? మనకు ఉండాల్సింది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా మంచిగా మాట్లాడతాం. సో ప్రియులరా, యేసుక్రీస్తు అంటాడు, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట. నా కుమారుడు, నా కూతురు ఇంత ఎదుగుతున్నారు. మనం అందరం దేవుని సంతోషపెట్టేవాళ్ళగా ఉండాలి, కానీ దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉండకూడదు. మీ సత్క్రియలను చూసి ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తారంట. అరే, ఈ బ్రదర్ ఇంత మంచివాడా, మంచి క్రియలు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదువుకున్నాం. మీ సత్క్రియలను చూసి జనులు దేవుని మహిమపరుస్తారంట. మన క్రియలు ముఖ్యమంట. ఆ పాస్టర్కి అంత గర్వం ఎందుకు అనే మాట మనలో ఎవరు అనకూడదంట, మనం అనిపించుకోకూడదు. ఆ బ్రదర్ ఏంటి అలో చెప్పడు. మన ఫెలోషిప్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు ప్రియులరా. అలా ఉండకూడదు. మనం అందరితో మాట్లాడాలి, అందరితో పలకరించాలా, అందరికీ అలో చెప్పాలా. ఎంత ఎట్లుండాలంటే ఇంకా ఐ వాంటెడ్ టు హంబల్ మై సెల్ఫ్. అప్పుడు దేవుడికి మహిమ. సో ప్రియులరా, ఈ 9 వరాల గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు ఇంకొక విషయం మనం నేర్చుకుందాం. ఫలించడం అంటే ఏంటి? మత్తయి సువార్త ఒకసారి. వెరీ ఇంపార్టెంట్. We have another 10-15 minutes before us. I'll close it. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను అక్కడ కొంతమంది ఉన్న పరిసయ్యులను, శాస్త్రులను గురించి చూసి చెప్పిన మాట. అందరు తీయండి ప్రియులరా. ఓకే, రిక్కీ విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Matthew chapter 3 verse 8. Loudly, slowly. Chapter 3 verse 8. Bring forth therefore fruits meet for No, slowly, loudly. Bring forth therefore fruits meet for repentance. Okay, Dhanlakshmi చదువుమా. అబ్రహాము మాకు తండ్రి. 3వ అధ్యాయం 8వ వచనమమ్మా. మారు మనసు తగిన verse 8. మారు మనసుకు తగిన ఫలము ఫలించును. అబ్రహాము. చాలండి ప్రియులు. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. బేర్ ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. ఒకసారి గమనించండి ప్రియులా. బాప్తిసం ఇచ్చే యోహాను చాప్టర్ 3లో వినోద్ రాయబడింది. వచ్చి ఆయన అరణ్యంలో వాక్యం చెప్తున్నాడు, అందరికి పిలిపిస్తున్నాడు. పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యం సమీపించింది, రండి, దేవుని దగ్గరకు రండి అంటే యూదాయ ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొనుచు బాప్తిసము పొందుచుండేది అని ఉందండి. కానీ కొంతమంది అక్కడ నిలబడి మేము బాప్తిసం తీసుకోము, మేము అబ్రహాం పిల్లలమని చెప్పి గర్వించి చాలా పొగరుగా నిలబడ్డారు. అప్పుడు యోహాన్ ఏమన్నాడంటే, మీకు ఎందుకురా బాబు ఇంత గర్వము? మీరు అబ్రహాం నా తండ్రి అని చెప్పి మీరు గర్విస్తున్నారు. దేవుడు అనుకుని ఉంటుంది అబ్రహాంకు దేవుడు రాళ్లల్లో నుంచి కానీ సంతానం పుట్టించేవాడు. మేము అబ్రహాం సంతానం మీరు గర్విస్తున్నారా?
అలా సంతానమైన మాత్రాన మీరు దేవుని దగ్గరికి వెళ్ళరు. మారు మనసుకు తగిన ఫలాలు పొందండి. మీరు రిపెంట్ అయినట్టుగా చూపించుకోండి మీలో మీరు. లేకపోతే ఇదిగో గొడ్డలి వేరు యుద్ధమే ఉన్నది. ఏ చెట్టు అయితే ఫలించదో ఆ వేర్లు నరకబడతాయి, నిప్పులో పడవేయబడతాయి. ఆ వాక్యం చదువుకుందామా? దాని కింద చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు నచ్చబడినది కనుక మంచి ఫలము ఫలించమని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును ఆయన ప్రియులరా నరికి ఆయన అగ్నిలో పడేస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు రిపెంట్ అయినట్టుగా పశ్చాత్తాపపడ్డట్టుగా చూపించుకో. నీ ఫ్రూట్ ఏది? ఫలం ఏది? నేను మారు మనసు పొందాను, నేను తాగడం మానుకున్నాను, నేను సినిమాలకు వెళ్ళడం, మా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఈ సినిమాలకు వెళ్ళడం మానుకున్నాను, నేను వడ్డీకి ఇవ్వనండి, నేను ఎప్పుడో మానుకున్నాను, నేను అబద్ధాలు చెప్పడం మానుకున్నానండి, నేను ఆ పాపం చేయడం మానుకున్నానండి, నేను మోహపు చూపులు చూడటం మానుకున్నాను, నేను ఉన్నాయి లేనట్టు ఎప్పుడే చేయనండి, ఎప్పుడో మానుకున్నాను. మానుకున్నట్టుగా మనకు ఒక ఫ్రూట్ ఉండాలంట, దానికి ఒక ఫలం ఉండాలంట. అక్కడ ప్రభు యోహాన్ చెప్పే మాట అది. మీరు మారు మనసుకు తగ్గట్టుగా ఫలాలు చూపించుకోండి. లేకపోతే మీరు ఫలించకుండా మారు మనసు పొందకుండా అట్ని మొండిగా ఉంటే గో గొడ్డలి రెడీగా ఉంది, యాక్స్ ఇస్ రెడీ. ఏ చెట్టు అయితే ఎవరైతే రిపెంట్ గారో అలాంటి వాళ్ళందరినీ నరికి, యోహాన్ అంటారు, ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ అండి. కొన్నిసార్లు మనం బాధపడతాం కదా, ఆ పాస్టర్ గారు చాలా కఠినంగా వాక్యం చెప్పారు, సైమన్ బ్రదర్ అప్పుడప్పుడు కఠినంగా వాక్యం చెప్తారు. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యంలో కానీ యేసుక్రీస్తు కానీ కఠినంగా చెప్పలేదా? ట్రూత్ అనేది ఆల్వేస్ బోత్ ద సైడ్. దాని మంచి రిజల్ట్ చెప్పాలా, నమ్మకపోతే జరిగే నష్టం కానీ మనం చెప్పాలి. నష్టం చెప్పినప్పుడు మీరు దేవుని సేవకుల మీద మనం కోపపడరు కదా మౌలి. ఎప్పుడు ఆ పాస్టర్ చూసి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు ఇంకా అదొక్కటే నా బ్లెస్సింగ్, వేరేదేం లేదా? యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, దేవుడి లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు అనుగ్రహించాడు. ఆడ నిత్య జీవం ఉంది. నమ్మని ప్రతి వాడు నరకానికి పాత్రుడని దాని కింద రాయబడి. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందివాడు రక్షింపబడను, నమ్మని వాడు శిక్షకు. ఇక్కడ పరలోకం గురించి చెప్పాడు, నమ్మకపోతే శిక్ష గురించి అని చెప్పాడు లేదా? ఇప్పుడు యోహాన్ అంటాడు, మీరు అధికంగా ఫలిస్తే మీకు ఆశీర్వాదము, ఫలించకపోతే గొడ్డెల రెడీగా ఉంది, నరికేసి మిమ్మల్ని దేవుడు అగ్గులు వేస్తాడు. ఇప్పుడు మనం మొత్తం యోహాన్ సువార్త 10 చూసాము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పీకి పారవేను, ప్రజలు అట్టి వాటిని పోగు చేసి ఎక్కడ పడేస్తారు? అగ్నిలో పడేస్తారు. ఇక్కడ ఉందా కదా నరకం గురించి ఉందా? సో దేవుడు బైబిల్లో ప్రియులరా మంచి గురించి చెప్పారు, చెడు గురించి చెప్పారు. మనం కానీ వాక్యం నేర్చుకునేటప్పుడు ఒకే ఒట్టి బ్లెస్సింగ్ గురించి చెప్పకూడదు అంట. ఆశీర్వాదంతో పాటు మనం లోబడితే ఆశీర్వాదం, లోబడకపోతే పనిష్మెంట్ ఉంటుందా? సో కాబట్టి ప్రియులరా ప్రతి ఒక్కడము నేను చేసే తప్పులు మానుకున్నా అనడానికి మనలో ఒక ఫ్రూట్ ఉండాలి. ఎప్పుడు చూసిన కోపం, ఊరికిన కోపం, భార్య మీద కోపం, పిల్లల మీద కోపం, తల్లిదండ్రుల మీద కోపం, మాట్లాడితే కోపం, అలాంటి వాళ్ళలో రిపెంట్ కావాలి. రిపెంట్ అయ్యి ఇక నెక్స్ట్ టైం ఆ ఫ్రూట్ ఎట్టా ఇప్పుడు కోపడకుండా ఇప్పుడు నవ్వుకుంటా అందరితో మంచిగా మాట్లాడతాం. అది ఫ్రూట్, అది ఫలం. లేదంటే నా నేచర్ అంటే నో, బైబిల్లో రాయబడింది కొన్ని నేర్చుకోవాలంట. వీ హ్యావ్ టు కల్టివేట్ సర్టన్ థింగ్స్. కొన్ని నేర్చుకోవాలంట, కొన్ని మానుకోవాలంట. లేదంటే నాకు చిన్నప్పటి నుండి నా అలవాటే అది. మన వాక్యం నేర్చుకునేది ఎందుకు? కఠినులందరినీ మృదువులుగా చేయడానికి. నాకు చిన్నప్పటి నుంచి కోపమండి, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అవి మానుకోవాలి బాబు, నేర్చుకోవాలి కదా. సో మనం పశ్చాత్తాపడినందుకు ఫ్రూట్ ఉండాలంట.
కదా నచ్చి మావాడు అస్సలు మాట వినట్లేదు అన్న వాళ్ళంతా రేపు వాళ్ళ పేరెంట్స్ చెప్పాలంట మంచి వింటున్నాడని, మంచి లోబడుతున్నాడు, మంచి చదువుకుంటున్నాడు. అది ఫ్రూట్. ఊరికనే గొడవ పడేదండి మా మిస్సెస్ ఇప్పుడు చాలా మంచిగా అయిపోయింది సార్, అస్సలు గొడవ లేదు. అది ఫ్రూట్. ప్రభుత్వ మందిరానికి వచ్చి ఏం లాభం? ఇంత వాక్యం విని ఏం లాభం? ఆదికాండంలో అబ్రాహాం గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి విని మన జీవితంలో మార్పు లేకపోతే ఆ జ్ఞానం మనం దేనికి పనికి వస్తుంది? అల్టిమేట్గా అది నన్ను మార్చాలి కదా ప్రియులారా. ఇంకొక విషయం ప్రియులారా, దయచేసి తీసుకుందామా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఫలించడం అంటే, దేవుని సంతోష పెట్టడం అంటే ఇంకొక విషయం ఏంటో చూద్దామండి. పన్నెండవ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, అని చదువు పెట్టా, ఇంగ్లీష్లో చదువునా. చాప్టర్ 12 verse 1 onwards. I beseech you therefore, Brethren, by the miracles Ah. of God, that ye present our bodies a living sacrifice, holy acceptable unto God, holy acceptable unto God, which is your reasonable service. which is your reasonable service. తెలుగులో ప్రియులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. సో సిస్టర్ శ్రీలేఖ గారు, పరిమళ, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనము మన దేహాలను దేవునికి సజీవంగా సమర్పించుకోవాలి. నార్మల్గా బలి అర్పించేది ఒక పశువును చంపిన తర్వాత దాన్ని బలిపీఠం మీద పెట్టి శీల దాన్ని కాలుస్తాం. కానీ ఇక్కడ సజీవ యాగం అంటే నువ్వు చచ్చిపోకూడదు, చంపిన తర్వాత కాదు, బతికుండగానే నీ శరీరాన్ని కాల్చు, దేవునికి సమర్పించు. అంటే నిజంగా ఏదో దేవుడు మన శరీరం కాల్చుంది కదా, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియులరా, నువ్వు కొన్నింటిని బానుకో, కొన్నింటిని దేవునికి సమర్పించుకో, నీకు చాలా ఇష్టమైంది దేవునికి ఇచ్చేసేయి. అది దేవునికి యుక్తమైన సేవ, అనుకూలమైన సేవ. దేవునికి చాలా మంచిగా, దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనకి ఏదైనా ఇష్టం, చాలా ఇష్టం ఉండి ఇంకా దానికే మనం వస్తే అలాంటి దేవునికి సమర్పించుకోవాలంట. తర్వాత అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి. ప్రియులారా, మనందరము మ్యాక్సిమం మనం అంతా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. 90% మన ఫెలోషిప్లో అంతా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళం. నేను చెప్పాను కదా, నేను కానీ ఒకప్పుడు మా మమ్మీ డాడీ అంతా వెళ్తే హిందూసే. మా ఇంట్లో వెంకటేశ్వర ఫోటో ఉండేది, మా అమ్మమ్మ దానికి దండం పెట్టుకొని తర్వాత తినేది. కానీ తర్వాత మా అక్క, మా అన్నయ్య, తర్వాత నేను ఇట్లా ప్రభుని నమ్ముకొని మేము చిన్నగా ప్రభులోకి వచ్చాం. మా ఇంట్లో కానీ ప్రియులరా, యూనో దిష్టి తీస్తామంటారు కదా, దిష్టి తీసేవాళ్ళు, ఆ పసుపు నీళ్ళు చల్లేవారు. మా అమ్మ చేసేది. నేను ఒకసారి పార్కులో పడ్డా, పుస్తకంలో ఒక చీపురు తీసుకున్న తల నుంచి కాలు వరకు 4-5 సార్లు తుతు అని అలా చేయడం, ఇలాంటివన్నీ మా మమ్మల్ని చేసేవాడు ప్రియులరా. మా చిన్నమ్మ చనిపోయింది, మమ్మల్ని పట్టుకొని గుండు చేసుకుంటారు నన్ను. ఎప్పుడు? I'm talking about 97, 98, sorry, 87, 88, 92, 93. నేను ప్రభు నమ్ముకుని నేను సేవకు వచ్చినానండి. మా ఇంట్లో మా పెద్దలంతా
ఓకే, నన్ను గుండు చేసి నాయకబడ్డారు. ఇవి మనకు ఒకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చినాం కదా, మనం ఇప్పుడు దేవుడు బిడ్డలం కదా. అవి ఆచారాలు, ఈ లోక సాంప్రదాయం. మనం ప్రియులరా ఇప్పుడు అవే చేసుకుంటూ ఉంటే మనం ఏం మారినట్టు? ఇక్కడ ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదను మళ్ళా చదువుదాం ఆ వాక్యం ప్రియులరా, 2వ వచనం చూసుకుందామా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, కింద పడ్డామా, ప్రేయర్ చేసుకున్నాం. లోక మర్యాద అంటూ ఎవరో ఒకప్పుడు చేసేవాళ్ళము, అవన్నీ ఇప్పుడు మానుకోవాలండి. ఇప్పుడు మనం అదే పద్ధతులు చేసుకుంటూ ఉంటే మనం ఇన్ని రోజులు వాక్యం, ఇప్పుడు ఎన్ని వాక్యాలు ఎందుకంటే వేస్ట్ అయిపోయింది. ఇరవై 21st డే బాబు పుట్టిన వెంటనే ప్రేయర్ పెట్టుకుంటారు. ఆ 21 రోజు చేసుకోవడమే తప్పు. ప్రేయర్ పెట్టుకోవచ్చు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు. చనిపోయిన 40 రోజులకు దినాలు చేస్తారు. ఎవరు చెప్పారు? అది బైబిల్లో ఎక్కడన్నా ఉందా? 40 రోజులు దినాలు ఇవన్నీ ప్రియులను అన్యులు చేస్తారు. చనిపోతుంది గుండు చేసుకుంటారు. మనం కానీ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మనం కానీ అవి ఫాలో చేయొచ్చా? ఇంట్లో ఎవరైనా చనిపోతే వేరే ఇంట్లో పోయి వీళ్ళు నిద్ర చేయాలంట. అవన్నీ ఆచారాలు ప్రియులరా మనం చేయకూడదు. ఇంకా చాలా ఉన్నాయి. మన క్రిస్టియన్స్ ప్రభుని నమ్ముకొని మందిరానికి వస్తే ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపచ్చి ఎంత చక్కగా ఉంది. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మీరు ఒకప్పుడు తెలవక చేశారు. పంచాంగం చూసి పెళ్ళిళ్ళు చేయడం క్రిస్టియన్స్ కొంతమంది చేస్తున్నారు. చెయ్యకూడదు. ఇక్కడ వినడానికి మంచిగా వింటారు, ఇంటికి వెళ్తుండగా మన తల్లిదండ్రుల ప్రెషర్ మీద చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఎవరెవరు చేస్తారో, కానీ ప్రియులరా దేవుడు చూస్తున్నాడు. ఎందుకు దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడంటే కనీసం ఈ రోజు చిన్న మారండి. ఆచారం ముఖ్యం కాదు. మా మమ్మీ డాడీ చెప్పారండి, కొద్దిగా ప్రెజర్ చేశారండి. ప్రెజర్ చేస్తే చెప్పండి, అమ్మ మనం చేయకూడదమ్మా, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, వాక్యం ప్రకారం ఇవి తప్పమ్మా, ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయమ్మా, ఇవి చేయకూడదు. మనం ప్రభువుని నమ్ముకున్నాము, నేను బాప్తిసం తీసుకున్నా, నేను నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయినాయి, నేను కొత్తవి చేయాలి. ఒక వ్యక్తి ఇంట్లో ఎవరైనా చనిపోతే ప్రేయర్ పెట్టుకుందాం, జ్ఞాపకార్థం కూడి పెట్టుకుందాం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు. ఆ రోజే పెట్టుకోవాలి, అది ఆచారం. చనిపోయిన వెంటనే ఇంకొక ఇంటికి పోయి నిద్ర చేయాలా, అది ఆచారం ప్రియులారా. లోక మర్యాదను ఇలా ఇవి చేశామనుకోండి, దేవుడు చాలా ఫీల్ అవుతాడంట. వీళ్ళు ప్రభు నన్ను ఏం నమ్ముకున్నారు, వీళ్ళు చేసేది చేస్తున్నారు. మనం చేసుకోకూడదంట ప్రియులు. ప్రభు నమ్ముకున్నాం. వాక్యంలో ఎన్ని ఉన్నాయండి. తెలవనప్పుడు ఎవరన్నా దేవుని సేవకులను అడగాలి, బ్రదర్ ఇది వాక్యం ఇలా ఉంది, సారీ మేము ఇలా అనుకుంటున్నాం, మీరు చేయొచ్చా? నేనైతే ప్రియులరా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు నేను ప్రభుని వెంబడిస్తూ 100% నేను చాలా దూరం అండి. అండ్ నేను నేర్పించే ప్రతి ఒక్కళ్ళు అలా ఉండాలని. ఇది నా సొంతది కాదు ప్రియులరా, వాక్యంగా దీనికి ఎన్ని వాక్యాలు ఉన్నాయి ప్రియులరా. దేవుడు యూదులను చూసి ఒక మాట అంటాడు, మీ ఆచారాల వలన మీ సాంప్రదాయాల వలన దేవుని వాక్యాన్ని మీరు నిరార్థకం చేయించున్నారు. ఇటువంటివి అనేకములు చేయించున్నారు. ఒకటి కాదు. ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులు చేతులు గడుపుకుండా తిన్నారంటండి. ఈ పరిచయాలు వచ్చి యేసుప్రభుని అంటారంట, మీ శిష్యులకు అంతగానో తెలివి లేదా, చేతులు గడుపుకొని తింటున్నారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు లోపల పాత్ర శుద్ధిపరచకుండా బయట మాత్రమే శుద్ధిపరుస్తున్నారు. మొదట మీరు లోపల శుద్ధిపరచుకోండి, అప్పుడు బయట కానీ క్లీన్గా ఆటోమేటిక్గా శుద్ధిపరచబడుతుంది అని చెప్పి అప్పుడు అంటాడు, మీరు నియమించిన ఎవరిని చూసి
ఆయన ప్రజలైన యూదులను చూసే ఆయన అంటున్నాడు, అరే బాబు, నా వాక్యం కాకుండా మీరు సొంతంగా ఏదేదో ఆచారాలు మీరు స్టార్ట్ చేస్తున్నారు, అవి దేవుని వాక్యాన్ని నిరార్థకం చేయించినవి. దే ఆర్ మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నో ఎఫెక్ట్. ఇటువంటివి ఇది ఒక్కటే కాదు, ఇటువంటివి 7వ అధ్యాయం 13 వచ్చిన మార్కు చూడండి, 7:13. మార్కు సువార్త 7:13. చదుమా అనుష, చదుమా. మీరు నియమించిన ఈ పారంపరాచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకముగా చేయుచున్నారు. ఇది ఒకటే కాదు, ఇటువంటివి అమ్మ బాబోయ్, చూసారా? ఇది ఒకటే కాదు, ఇట్లాంటి ఎన్ని చేస్తున్నారంట? చాలా ఉన్నాయి మీరు చేసేవి కదా స్వామి. తెలవనప్పుడు చేసినాము. మనం ఇప్పుడు ప్రభువులకు వచ్చినాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభురాత్రి వల్ల పాలు పొందుతున్నాం, బైబిల్ చదువుకుంటున్నాము, మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ఇవి ఆచారాలు ముఖ్యమా మనకు? ఈ సాంప్రదాయం ముఖ్యమా? ఐఎమ్ జనరలైజింగ్ ప్రియులరా, ఇంక్లూడింగ్ మా మమ్మీ. ఈరోజు నేను ప్రభు సేవకు వచ్చిన తర్వాత కానీ మా మమ్మీ కొన్ని చేసేది, మా మమ్మీ కూర్చోబెట్టి చెప్పిన, అమ్మ మనం ఇది చేయకూడదమ్మా. మా మమ్మీ ఇప్పటికీ ఆ మైండ్ ఉందండి. మనోళ్ళంతా ఏమని అనుకోరా రాయలమ్మ, మా అమ్మ ఇప్పటికీ కొన్ని వదులుకోదు. తెలిసింది, నేను వాక్యం తెలుసు కాబట్టి మా మమ్మీ కూర్చోబెట్టి చెప్పిన, వద్దు మా అది చేయకూడదు. ఆచారం, సాంప్రదాయం. మన డిసెంబర్ 31 కాల్ చేసిన, అమ్మ ఎట్టున్నావు అమ్మా, అందరం చర్చికి వెళ్తున్నాం రాన్నది. అబ్బా సంతోషం. ఎప్పటికన్నా 10:30కు డ్యాన్సులు ఉంటాయి. సో ఆ చర్చిలో సో వాళ్ళకు ఒక ఆచారం, ఎవ్రీ సండే ఆ 31st నైట్ ఫుల్ డ్యాన్సులు వేసుకుంటారంటండి. ఇటు పిల్లలు డ్రామాలు అవి ఇవి. ఎందుకు చర్చికి వెళ్తున్నాం మా 31st నైట్ అంటే డ్యాన్సులు ఉంటాయి కదా ఇప్పుడు రాత్రి. సో ఈ రకంగా సో మన చాలామంది మన క్రిస్టియన్ చర్చెస్లో ఏంటంటే డ్యాన్సులు, డ్రామాలు, ఆచారాలు. ఆ క్రిస్మస్ ట్రీ ఒకటి పెడతారు, దాన్ని ఫుల్ డెకరేట్ చేస్తారు, దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటారు. ఆ సెల్ఫీలు తీసి మరి డీపీలో పెడతారు, ఫేస్బుక్లో పెడతారు. కదా ఒకసారి ఊహించండి ప్రియులరా, వాక్యాలలో లేని అన్నీ చేయడము ఎంత. ఇవన్నీ ఆచారాలు, సాంప్రదాయాలు మనం చేయకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. దేవుని చిత్తం ఏదో ఉత్తమమో అది తెలుసుకున్నట్లు మీ మనసు నూతనంగా మారాలా, మైండ్లో రిన్యూవేషన్ రావాలా. అరే ఇన్ని రోజుల వరకు మనకు తెలవగా చేసుకున్నామే, ఇప్పుడు మనకు తెలిసింది కదా, దేంట్లో ఏముంది ఇంతకు, ఇది బిబిలికల్గా ఎక్కడ లేదే, ఇది వాక్యంలో ఎక్కడ లేదే. ఆచారాలు, సాంప్రదాయాలు చాలా డేంజర్. అబ్బా నువ్వు చేసుకుంటావు చేసుకుని నేను మాత్రం రాను, మీరు చేసుకుంటారు నేను మాత్రం రాను. కొన్నిసార్లు నన్ను కొన్ని ఫంక్షన్లకు పిలుస్తారండి, మా పాప పెద్ద మనిషి అయింది, మెచ్యూర్ అయింది, రండి అని. నేను వాటికి వెళ్ళను. ఆడెళ్ళి ఏమని వాక్యం చెప్పాలా? ఆడికి ఏం రెఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో? అట్టుంటే మనం ఇంట్లో ప్రేయర్ చేసుకోవాలా, దేవుడికి చెప్పాలి. నేను పోయి ఆడ ఏమని ప్రేయర్ చేయాలా, ఏమని వాక్యం చెప్పాలా? నాకు చాలా క్లోజ్, 20 సంవత్సరాల నుంచి పరిచయం ఒక ఫ్యామిలీ నిన్న కాల్ చేసి, సార్ బ్రదర్ మా ఇంట్లో శ్రీమంతం చేస్తున్నాం, మా కోడలకి రావాలి. నేను చెప్పిన నేను రానమ్మా, నేనైతే మీరు చేసుకుంటే నేను మాత్రం ఏమని వాక్యం చెప్పాలి? బాబు పుట్టిందంటే పోదాం, డెలివరీ అయిందంటే పోయి ప్రేయర్ చేద్దాం. థ్యాంక్ గాడ్, బైబిల్లో రాయబడింది, బాబుని ఎత్తుకొని ప్రేయర్ చేద్దాం. యేసుక్రీస్తు పుట్టిన వెంటనే సిమియోను, లేకుంటే యోహాను పుట్టిన వెంటనే సిమియోను చేతులు ఎత్తుకుని దేవునికి అటెండ్ చేద్దాం. శ్రీమంతానికి వెళ్ళి నేనేమని వాక్యం చెప్పాలా, ఏమని చేయాలా? మేము ఆడ చెప్పి వాక్యం కొన్ని ప్రోగ్రామ్స్లో మేము వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. ఇంకా తర్వాత వాళ్ళు చేసి ఎన్ని చేసుకుంటారు. నేను వెళ్ళిపో బ్రదర్, త్వరగా నాకు అన్నం పెట్టి పంపుతారు, నేను సామాన్యంగా వెళ్ళట్లేండి, ఇంకా వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. పసుపులు పూసుకోవడము, బొట్లు పెట్టుకోవడము,
ఒకరోజు నాకు పసుపు పూసిన నాకు నమ్ముతారు లేదు, ఎంత బాధ ఎంత కోపం వచ్చిందంటే నాకు. నిజంగా వెళ్ళానండి, ఊరికి వెళ్ళాను, ఎవరిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. హలో అంకుల్ హ్యాపీ ఏదని ఇటు పూసుడు పసుపు. 30 సంవత్సరాల నుంచి నేను చెప్పిన అమ్మ 35 సంవత్సరాల నుంచి నేను వాటికి వెళ్ళలేదు, నేను రాను. వాడు మాకు చాలా సపోర్టింగ్ ఉంది ఈ రోజు వరకు. వాళ్ళు చాలా బాధపడ్డారు. తర్వాత నేను ఒక గంటసేపు వాక్యం చెప్పిన, ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలని చెప్పిన. మనం ఆచారం చేయకూడదు. బాబు పుట్టిన తర్వాత తప్పకుండా వస్తాం. ఇప్పటికి రోజు జనరల్గా వచ్చి ప్రేయర్ చేయమంటే చేసేవాడండి. ఏం తప్పు ఉంది బ్రదర్, ఇంటి పక్కలను పిలిపించి అన్నం పెట్టడం పెట్టుకోండి. కానీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఒక సేవకుని నేను వెళ్ళకూడదు, నేను ప్రోత్సహించినట్టు అవుతుంది. సో ఈ లోక మర్యాదను మీరు ఏదైనా చేయకముందు ప్రియులరా ఒకసారి ఆలోచించండి. మన మమ్మీ డాడీ పిలుస్తుందా, అమ్మ ఇవి చేయకూడదు, మీరు చేస్తే నేను రాను అని చెప్పండి ప్రియులరా. దేవుడు మనం గణపరచువాలని నేను మనం కాంప్రమైజ్ అయిపోయి మా మమ్మీ ఏమని అనుకుంటుంది, మా డాడీ ఏమని అనుకుంటాడు, మా చుట్టాలు ఏమని అనుకుంటారని వాటికి వెళ్ళామనుకోండి ప్రియులరా. ఒకటి, మనం దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చని వారం అవుతాము. రెండోది, మన మనస్సాక్షిలో బ్రదర్ ఇంత వాక్యం చెప్పాను కదా, ఇంకా నేను ఇలాంటి పనులు చేస్తున్నానే తప్పట్టు. ఎవరైనా చనిపోయారా వాళ్ళని జ్ఞాపకం చేసి బైబిల్ ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి పూలదండలు వేసి ఫుడ్ పెట్టి నీళ్లు పెట్టి అది పాపం, అది విగ్రహ ఆరాధన. చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం పెడతాం? అన్నము. చనిపోయిన సమాధి దగ్గర పూలు ఏమేస్తాం? ప్రియులారా గుర్తు చేసుకుందాం, నా భార్య, నా తండ్రి, నా తల్లి, నా కుమారుడు, నా కూతురు. అయ్యో దేవా, నేను ఇప్పటికి మా డాడీని గుర్తు చేసుకుంటాను, నథింగ్ రాంగ్. కానీ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆడ నిలబడి ఏం చేస్తున్నాం? మనవాడు ఏం చేయగలుగుతాం? మనవాడు జ్ఞాపకం ఇంట్లో చేసుకోవచ్చు కదా. జనరల్గా వెళ్ళి ఎప్పుడైనా సమాధుల దగ్గరికి మనం పోవచ్చు ప్రియులారా. కానీ అదే రోజు వెళ్ళి పూలేసి క్యాండిల్ పెట్టి ఒక పాస్టర్ని పిలిపించి మనం చేయదు. సో ఇదిగో ఇవన్నీ ఆచారాలు, ఇవన్నీ సాంప్రదాయం కదా. కీర్తన మనం వెళ్ళే చర్చలు ఎవడు చెప్పాడు ఇక్కడికి, ఎందుకంటే అవన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. నేను మాత్రం ప్రియులరా ఇది మొదటి నుంచి కానీ మీకు అందరికీ తెలుసు, నాకు 20 సంవత్సరాల నుంచి వచ్చిన అందరికీ తెలుసు, ఇక్కడి వాటలలో మనం అస్సలు పాలు పొందకూడదు. మనం దేవుని మహిమపరచాలి. అందుకే యేసుప్రభువు అంటాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టం. అమ్మో బ్రదర్ ఇవన్నీ చెప్తున్నాడు, యేసుప్రభువుని అనుకుంటే ఏమీ చేయకూడదా? చాలా కష్టం. కొంతమంది మానుకుంటారు. విశాలమైన మార్గం, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా ఫ్రాన్సిస్, ఏదైనా చేసుకోవచ్చు. మనం దేవుని మహిమపరుస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ లోక మర్యాదను మేము అనుసరించకూడదు, ఈ సాంప్రదాయాలు మా వద్దు ప్రభువా. ఒకప్పుడు తెలవక చేశాం, మీ వాక్యం తెలవదు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నీ అందరూ కొత్తగా జన్మించాం, బాప్తిసం తీసుకున్నాం. ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే నూతన సృష్టి అన్నారు, పాతవన్నీ గతించిపోయినాం, సమస్తం కృతవాయను. దేవుని బిడ్డలుగా మేము కొన్ని ఆచారాలు చేయకూడదు ప్రభు. మీరు నియమించిన పారంపర ఆచారాల వలన దేవుని వాక్యం నిరార్థకం చేయించున్నారని యేసుక్రీస్తు తన ప్రజలను, యూదులను చూసి ఆయన గద్దించిన విషయం మేము ఇప్పుడే చదివాము. ఇటువంటివి అనేకములు మీరు చేయించున్నారు. వద్దు ప్రభువా, మాకు ఆ దృఢ నిశ్చయం ఇవ్వండి. మేము నాయన వాక్యం అంతా చదువుకొని మా పర్సనల్ లైఫ్లో ప్రాక్టికల్గా మేము లేకపోతే అన్ని సంవత్సరాలు వాక్యం విని అంత వ్యర్థమే. మా యొక్క ప్రాక్టీస్లలో, మా ఆచరణలో మేము నిజంగా నిన్ను మహిమపరచాలి. మా సత్క్రియలను చూసి అనేకులు నిన్ను మహిమపరచాలి. మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించాలి. సాయం చేయండి.
మా అందరి కృపనివ్వండి. ఇక్కడ కూర్చున్న ఎవరే కానీ మేము నాయన నీ వాక్యానికి విరుద్ధంగా చేసి నీ కోపానికి గురి కాకుండా అందరం నీ వాక్యానికి లోబడి వాటికి దూరంగా ఉండి ఏవి చేయాలో అవి మాత్రమే చేసి ఏవి చేయకూడదో అవి మానుకొని రేపు నీ పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటూ నువ్వు మాకు సాధించి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రియుల 2 నిమిషాలు ప్రభు రాత్రి బలలో మనం పాలు పొందుకుందామండి. దేవుడు